నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు విద్యార్థులను వెనక్కి పంపిన యాజమాన్యాలు హైదరాబాద్లో నేడు పలుచోట ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటింటికి వంట గ్యాస్ పైప్ లైన్ ద్వారా సరఫరాకు ఏర్పాట్లు అడిలైడ్ టెస్టులో వరుసగా 4 పరాజయాలు రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డ్ ఎవరిని కొట్టారు మంచు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి దీంతో స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను సిబ్బంది వెనక్కి పంపించారు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఉదయం 6:15 జీడీ గోయంకా స్కూల్ నుంచి మొదటి కాల్ వెళ్ళింది ఆ తరువాత 7:06 డిపిఎస్ స్కూల్ నుంచి మరొక కాల్ వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు దాంతో అగ్నిమాపక అధికారులు డాగ్ స్క్వాడ్ బాంబు డిటెక్షన్ బృందాలు స్థానిక పోలీసులు పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహించారు ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్నివాల్ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర అదనపు పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో పైప్లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ పంపిణీకి అనుమతినివ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు నగరపాలిక అనుమతులు ఇవ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఈ నెల 2వ వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు ముందుకొచ్చిన వారి ఇళ్లకే పైప్లైన్ వేస్తారు అడిలైడ్ టెస్టు ఓటమితో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు టెస్టులో వరుసగా 4 పరాజయాలు చవిచూసిన 3వ కెప్టెన్గా ధోని కోహ్లీ దత్తా గైక్వాడ్ సరసన రోహిత్ నిలిచాడు టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడీ సచిన్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు టీమిండియా స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే మంచు కుటుంబంలో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి మోహన్ బాబు తన 3 పిల్లలకు ఆస్తులు పంచేయగా విద్యా సంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది ఈ అంశంపైనే శనివారం రాత్రి డైలాగ్ కింగ్ నివాసంలో భేటీ అయ్యారు గొడవ జరగడంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ మనోజ్పై దాడి చేసినట్లు సమాచారం దీంతో అతను ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారని తర్వాత కాంప్రమైజ్ అయినట్లు చెప్పడంతో వెళ్లిపోయారని టాక్ చూశారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు